చేస్తున్నారు తప్ప పూర్తి చేయలేదు. మళ్ళీ వస్తాను తిరుపతి గారు. నమస్తే అండి తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. తిరుపతిరావు గారు, ఓటు మాదే సీటు మాదే అంటున్నారు. కూటమిగా ఏర్పడ్డారు కాబట్టే గెలిచారా, లేకపోతే ప్రజలు కేవలం ఆయన్ని చూసి నమ్మారా, నమ్మలేదు? ఇప్పుడు మోహన్ గారు అంటున్నారు ఆయన ఒక్కడైతే గెలిచే వాళ్ళు కాదు, కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి గెలిచారంటున్నారు. కూటమిగా ఏర్పడక ముందు కూడా ఆయన చాలాసార్లు ఉన్నారు కదా, అన్నేళ్లు పరిపాలించారు కదా. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఆయన నమ్మలేదా? కూటమిగా ఏర్పడ్డారు కాబట్టే నమ్మారా? ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు? రాజకీయ క్షేత్రంలో ఫలితాల్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు విశ్లేషించుకుంటారు. వాళ్ళ ఇప్పుడు ఏదైతే నా ముందు మాట్లాడినటువంటి మోహన్ గారు వైసీపీ ప్రతినిధి, వారి వాదనని మనం అంగీకరించాలంటే ఈ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల్లో కూటమికి గనక ఒక నోటు, మేము మామూలుగానే రాజకీయ పార్టీ ఏది కూడాను అనూహ్యంగా 90% సీట్లు 80% సీట్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు, 5 రాష్ట్రాల ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో మేము 206 సీట్లతో గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మేము మాక్సిమం మెజారిటీ వస్తుంది, 160 సీట్లు 170 సీట్లు అక్కడే ఆగిపోయాం. కానీ నేను 206 సీట్లు అని నేను ఊహించుకోవాలి. అలా ఊహించుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా అది స్వీకృత అపరాధమే అవుతుంది అన్నమాట. కాబట్టి మేము ఊహించుకున్నటువంటి సీట్లు ఏవైతే మెజారిటీ వస్తుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకున్నట్టుగా 175 వస్తాయి ఆయన ఊహించుకున్నారు. అదే కనుక 164 సీట్లే కనుక మాకు రాకుండా ఉంటే వారు వాదనకి కొంత బలం చేకూరేది, కొంత ఆధారం లభించేదేమో. ఇవాళ 164 సీట్లు ఇచ్చి కేవలం 11 సీట్లకే వాళ్ళని పరిమితం చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే విధంగా కూటమి ద్వారానే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లైట్ పార్టీగా మిత్రపక్షంగా నేనైతే ఏం చెప్తాననేసి అంటే మామూలుగా మేము లేకపోతే అధికారంలోకి రామేమో అని చెప్పడం అది వేరే విషయం. నా పార్టీ నేను ఎక్కువ చేసి చెప్పుకోవడానికి చెప్పేది తప్పిస్తే 164 వచ్చిన తర్వాత కూడా నేను ఆ విధంగా చెప్తాను అనేసి అంటే అది నా తాలూకా అజ్ఞానం అనే నేను అంటాను. వారు మాట్లాడితే వారి తాలూకా అజ్ఞానంగానే మనం తీసుకోవాలి. ఎప్పుడైతే 11 సీట్లకి పరిమితం అయిన తర్వాత ఆ విధంగా మాట్లాడతామంటే వారి తాలూకా విజ్ఞతకు విడిచిపెట్టేయటమే. దాని గురించి మనం ఏమి మాట్లాడాల్సిన పని. దానికి అందువల్ల నేను పర్సనల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఉదాహరణకి ఒక 117 100 సీట్లు అటు ఇట్లో వచ్చాయి అనుకోండి. ఆవేళ నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ రాదు, బీజేపీ లేకపోతే తెలుగుదేశం పార్టీ రాదు, లేదా జనసేన లేకపోతే బీజేపీ తెలుగుదేశం పార్టీ రాదు అని చెప్పి మేము చెప్పుకోవడానికి ఏదైనా అవకాశం ఉంది. ఇవాళ కూడా నేను మేము లేకపోతే జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ రాదు అని చెప్పుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇప్పుడు వారు మాట్లాడి కూడా అంతకంటే ఎక్కువేమి కాదు. దాన్ని పక్కన పెట్టచ్చు. ఇకపోతే ఎన్నికల హామీలకు సంబంధించి గెలుపు ఓటములు అనేవి రాజకీయ క్షేత్రంలో వాజ్పేయి గారి ప్రభుత్వము 1998 నుండి పరిపాలనలో ఉండి 99లో ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత కూడా 2004 వచ్చేసరికి అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాలూకా పరిపాలనకి బ్యారేజ్ వేసుకొని ఖచ్చితంగా గెలుస్తుంది, మళ్ళీ ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వస్తుంది బీజేపీ ఆధ్వర్యంలో అన్నటువంటి అంచనాలు తాకిందులు చేస్తూ అత్యవసర మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం యూపీఏ ప్రభుత్వంలోకి వచ్చింది. కొన్ని సందర్భాల్లో లెక్కలు మారుతాయి. గత ప్రభుత్వాల తాలూకా పరిపాలనతో పాటు ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితులు, ఎన్నికల తాలూకా ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఒకప్పుడు 404 సీట్లు వచ్చాయి ఈ దేశంలో. ఇప్పుడు వచ్చి ఆ ఫిగర్ ఎవరు రీచ్ అవ్వాలి. మేము కూడా గత ఎన్నికల్లో 400 సీట్లకే మేము ప్రయత్నం చేశామన్నాం. కానీ ఎలా వచ్చేసాయి? ఆ తర్వాత వచ్చేసరికి ఆయన ఘోరంగా పరాజయం చెందాడు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ కంటే లేకపోతే ఇందిరాగాంధీ కంటే రాజీవ్ గాంధీ తాలూకా పరిపాలన కొంత బాగుంది అన్నటువంటి ఒక ఆలోచన రాజకీయ పార్టీలుగా మేము యాక్సెప్ట్ చేయము, మేము యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు మేము బాగున్నది బాగా చక్కగా పరిపాలిస్తున్నాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే రాజకీయ పార్టీయే కాదు. కానీ మేధావులు కూడా కొంత ఆలోచన చేసినటువంటి పరిపాలన సాగినప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఘోరంగా పరాజయం పాలైనటువంటి సందర్భం మనం చూసాం.
అంటే నేను ఎందుకు ఇవి ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే గెలుపు ఆటములు మాత్రమే పరిపాలన తీసుకోవడానికి లేదు ఎక్కడ. రెండో విషయం ఏంటంటే ఇవాళ సరే వాళ్ళు నేనైతే ఒక సిగ్గుమాలిన చర్య అంటాను. ఏదైతే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పాత్ర గురించి వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా వాళ్ళకి ఆ హక్కు ఉంటది. కానీ కాంగ్రెస్ విభేదించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కాంగ్రెస్ కాలంలో ముఖ్యమంత్రి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురిండే పట్టుకొని వేలాడి వారి పరిపాలన గుండే సోదరులు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేర్లు మీరు మాట్లాడించినటువంటి 7-8 నిమిషాల సమయంలో 70-80 సార్లు ప్రస్తావించినట్టు ఉంది. కొంచెం కౌంట్ కూడా చేసుకోవచ్చు అవసరమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పండి. పార్టీకి అధినేత, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చేశాడు, అంతకుముందు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇప్పుడైతే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నేత కాడు, ఇది వేరే విషయం మాట. కానీ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయన తండ్రి అయినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడం ఉందా? దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ వాళ్ళకే మంచిది. అది అంటే చెప్తున్నాను నేను, మాట్లాడుకుంటే మాట్లాడుకునేవ్వండి, మాకేం ఇబ్బంది ఏం లేదా. రెండు మాకేం మిత్రపక్షాలు కాదు. కాంగ్రెస్ ఎప్పుడు వైద్య పక్షమే, జగన్మోహన్ రెడ్డి కూడా మాత్రమే మిత్రపక్షంగా ఎప్పుడు వ్యవహరించలేదు కదా. కాకపోతే ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒకవైపు దివాలా తీసినటువంటి ఆర్థిక పరిస్థితి నుండి గత 5 సంవత్సరాల్లో ఉన్న పరిశ్రమలన్నీ బయటికి తరలిపోయినటువంటి తరుణం నుండి ఇవాళ కొత్త పరిశ్రమలు తేడానికి ప్రయత్నం నేను ఇవాళ ఏదో మేము 13 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు స్థాపించేసామని చెప్పడం మా ఉద్దేశం కాదు. ప్రయత్నాలు అయితే ప్రారంభించాము. అదే సందర్భంలో ఏదైతే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల తాలూకా అమలు కూడా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి తరుణం. ఒకప్పుడు ఈ మత్స్యకారుల భరోసా ఇవాళ విడుదల చేశారు కదా. ఇది వైసీపీ సమయంలో ఎప్పుడైనా ఏదైతే ఆ హాలిడేస్ ఉంటాయో 2 months వాళ్ళకి సముద్రంలోకి వెళ్ళకుండా ఉన్న ఆ సమయంలో టైంలో ఎప్పుడైనా విడుదల చేశారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా 4 రోజుల సమయం ఉందనగా ఇవాళ విడుదల చేసినటువంటి సందర్భం. అయితే మేము ఇవాళ వెళ్తున్నటువంటి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం. అయితే తిరుపతిరావు గారు, మీరు మత్స్యకారులకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని తూతు మంత్రంగా ఒక 1 year పాటు విడుదల చేస్తారా, లేదు మీరు ఉన్నన్ని రోజులు కూడా విడుదల చేస్తూ వాళ్ళకి ఆ ఆర్థిక భరోసా అనేది దాన్ని అలా నించోపెట్టాలి అంటే అది ఖచ్చితంగా కొనసాగించాలి కదా, మరి దాన్ని అలా కొనసాగిస్తారా? ఏదో ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేయలేదు, మేము చేశాము కాబట్టి దీన్ని వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి అంటే ఈ సంవత్సరం మనం ఇచ్చేద్దామని అనుకుంటారు. బట్ అక్కడేమో అప్పులు పెరిగిపోతున్నాయని అంటారు, ఆర్థిక భరోసా ఇస్తున్నారు, ఎవరికి వాళ్ళకి ఎవరెవరికి ఏ నష్టాలు జరిగాయి అన్ని వాళ్ళకి ఇస్తున్నారు కదా. మరి దీన్ని ఏ విధంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? మీరు ఉన్నన్ని రోజులు కంటిన్యూ చేస్తారా, లేదంటే ఒక 1 year వరకేనా? కంటిన్యూ చేయము. ఈ సంవత్సరానికి మాత్రమే అన్నటువంటి ప్రశ్న గానీ దానికి మా కూటమి నుండి ఎవరైనా చెప్పిన సమాధానం కానీ అక్కడ లేదు కదా. ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రభుత్వం ఉన్ననాలు కంటిన్యూ చేయడమే. ఒకవేళ కంటిన్యూ చేయలేకపోతే దానికి అవసరమైనటువంటి సందిగ్ధతతో ప్రజలు ఒప్పించుకోగలగాలి. కానీ మేము ఎక్కడ అసలు ప్రస్తావనే లేదు. దాన్ని మేము ఈ 1 సంవత్సరం ఇస్తామని కానీ, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇవ్వమని కానీ, రాబోయే 3 సంవత్సరాలు ఇవ్వమని కానీ మా దగ్గర ఎక్కడ ప్రస్థానం లేదు. ఏ పార్టీ కూడా మాట్లాడలేదు, ఏ పార్టీ ప్రతినిధి మాట్లాడలేదు, ఏ పార్టీ అధినేత మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా కొనసాగుతుంది అది. రెండవది ఏంటంటే మత్స్యకారులకు సంబంధించి మళ్ళీ మత్స్య సంపద పెరగాలి అనేసి అంటే ఈ హాలిడేస్ అనేది అవసరం. ఈ వేట సమయాన్ని నిషేధించాలా, నిషేధించినటువంటి సమయంలో వాళ్ళ తాలూకా జీవన వృత్తి వాళ్ళకి అవసరం కాబట్టి పెడుతున్నటువంటి ఇది కొనసాగించాలా, కొనసాగించేదే చెయ్యి. ఇప్పుడు ప్రభుత్వం సరిగా చేయలేకపోయిందని ఇవాళ మేము విమర్శించి మేము చేయలేకపోయినట్లయితే మళ్ళీ వారిని విమర్శించడానికి కూడా మాకు అవకాశం ఉండదు కదా. కొనసాగుతుంది. నేను ఎక్కడ ప్రస్తావన కొనసాగించము అన్న ప్రస్తావన ఎక్కడ లేదు కదా. ఆ క్వశ్చన్ రావద్దు అంటే మీరు ఖచ్చితంగా దాన్ని కొనసాగించాల్సిందే. మళ్ళీ మిమ్మల్ని విమర్శిస్తారు కదా. రైట్ రైట్ దుర్గాప్రసాద్ గారితో మనం మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.